హలో ఎవరివన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. సో మనం డిస్కస్ చేసుకుంటాం కదా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇవాళ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మల్టీ సబ్జెక్ట్ వేలో ఉన్నాయి. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి మనకి న్యూస్ పేపర్లో వస్తూ ఉంటాయి కదా డైలీ కరెంట్ అఫైర్స్. సో వాటిలో నుంచి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నాను. వీటిలో 2 కాన్సెప్ట్స్ అయితే మేజర్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి జాగ్రఫీలో ఒక కాన్సెప్ట్ ఉంది. మనకి స్టేట్ పీసెస్ హిస్టరీ చూసుకుంటే కరెంట్ మనకి ప్రీవియస్ పేపర్స్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అనమాట. ఇది ఎక్కువగా రిపీట్ అవుతుంటుంది స్టేట్ పీఎస్ ఎగ్జామ్స్లో. సో నెక్స్ట్ యూపీఎస్సీ కూడా చాలా ఇంపార్టెంట్, మెయిన్స్ పరంగా కావచ్చు అలానే ప్రిలిమ్స్ పరంగా ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ 28 డిసెంబర్కి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అసిడిఫికేషన్ ఆఫ్ ది గ్రేట్ లేక్స్. సో అసిడిఫికేషన్ ఆఫ్ ది గ్రేట్ లేక్స్, ఇక్కడ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే గ్రేట్ లేక్స్. సో అసలు గ్రేట్ లేక్స్ అనేవి ఎక్కడున్నాయి, గ్రేట్ లేక్స్ అనేవి ఎక్కడున్నాయి, లేక్స్ అనేవి అసిడిఫికేషన్కి ఎందుకు గురవుతాయి అనేది మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. సో మనకి రీసెంట్గా చూసుకుంటే ఈ గ్రేట్ లేక్స్ అనేవి మొత్తం వచ్చేసి 5 ఉంటాయి అన్నమాట. సో గ్రేట్ లేక్స్ అనేవి 5 ఉంటాయి. సో ఈ 5లో ఒక లేక్ అయితే చాలా వరకు కూడా అసిడిఫికేషన్ అనేది ఎక్కువైందనమాట రీసెంట్గా. సో రీసెంట్గా ఆ లేక్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి కంప్లీట్గా జాగ్రఫీ ఓరియంటెడ్లో మీకు ఇచ్చేస్తాను డేటా మొత్తం. సో చూద్దాం. ఏ స్టడీ బై ది నేషనల్ ఓషనిక్, సో నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్. సో అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్, సో నోవా, ఇది వచ్చేసి కంప్లీట్గా అమెరికాకి సంబంధించింది అనమాట. సో యుఎస్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చింది, కంప్లీట్గా రిపోర్ట్ అనేది ఇచ్చింది ఈ గ్రేట్ లేక్స్ మీద. ఇక్కడ చూస్తే ఇలా ఏం చెప్పారంటే, సో బై 2100, సో ఇయర్ వచ్చేసి బై 2100కి ద గ్రేట్ లేక్స్ ఆఫ్ ది నార్త్ అమెరికా మైట్ అప్రోచ్ అసిడిసిటీ ఎట్ ది సేమ్ రేట్ యాజ్ ది ఓషియన్స్. సో లేక్స్, ఓషియన్స్. సో మామూలుగా అసిడిఫికేషన్ అనేది ఓషియన్లో చాలా ఎక్కువగా ఉంటుంది, ఓషియన్స్లో వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. లేక్స్ అంటే సరస్సులు అనేవి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆల్కైలు, సో ఆల్కైన్ అంటాము, అసిడిసిటీ అంటాం కదా. సో ఆ రెండుకి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇది మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ అసిడిఫికేషన్కి సంబంధించి, వీటికి సంబంధించి. సో ఇప్పుడు వాటి గురించి చూద్దాం. సో ఇక్కడ మామూలుగా మనకి pH లెవెల్ అని ఉంటుంది అనమాట. సో pH లెవెల్ వచ్చేసి 7 తీసుకుంటారు. సో pH లెవెల్ వచ్చేసి 7 ఉంటుంది. 7 కంటే తక్కువ ఉంటే అది వచ్చేసి అసిడిఫికేషన్ కింద తీసుకుంటారు. 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఆల్కలి స్టేజ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఏదో మీకు తెలుసు కదా pH సంబంధించింది. సో pH సంబంధించింది ఈ వాల్యూ అయితే. సో ఇప్పుడు ఇందులో మనం మేజర్గా చూసుకుందాం pHకి సంబంధించిన వాల్యూస్ కాబట్టి ఒక్కొక్కటి. సో ఇప్పుడు ఏం చెప్పారు, ఇక్కడ అసిడిఫికేషన్ అని చెప్పారు. సో ఇక్కడ మేజర్గా వచ్చేసి అసిడిఫికేషన్ అని చెప్పారు. అంటే ఏంటి, pH 7 కంటే కూడా తక్కువ ఉంటుంది. సో బిలో pH లెవెల్ 7 అనమాట. సో ఇప్పుడు మనం గ్రేట్ లేక్స్ చూద్దాం. ఇది వచ్చేసి మ్యాప్ అనమాట దీనికి సంబంధించింది. సో కంప్లీట్ నేను గ్రేట్ లేక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఈవెంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేనేం చెప్పాను, అసిడిఫికేషన్ అని చెప్పాను కదా. అసిడిఫికేషన్ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ఓషియన్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఓషియన్ వచ్చేసి చాలా మేజర్గా ఉంటుంది కంపేర్ టు ది లేక్స్ అనమాట. సో లేక్స్లో చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్పారు, రిపోర్ట్ ఏం చెప్పిందంటే 2100. సో 2100కి ఆల్మోస్ట్ గ్రేట్ లేక్స్ యొక్క అసిడిటీ కూడా కంప్లీట్గా ఈక్వల్ టు ది ఓషియన్స్ అని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే చూడండి అసలు ఏంటి అసిడిఫికేషన్ అంటే ఏంటి. సో ఇట్ ఈస్ ఎ ఫినామినన్ రిజల్టింగ్ ఫ్రమ్ ది రిలీజ్ ఆఫ్ ప్రోటాన్స్. సో రిలీజ్ ఆఫ్ ప్రోటాన్స్ ఫ్రమ్ ది సర్టైన్ సబ్స్టాన్సెస్ ఇన్ టు ది ఎకోసిస్టమ్. అంటే ఒక ఎకోసిస్టమ్ ఉంది. సో కంప్లీట్గా వచ్చేసి ఒక ఎకోసిస్టమ్ ఉంది అనుకోండి. సో ఎకోసిస్టంలోకి ప్రోటాన్స్ అనేవి రిలీజ్ ఆఫ్ ప్రోటాన్స్ ఫ్రమ్ ది సర్టైన్ సబ్స్టాన్సెస్, కొన్ని సబ్స్టాన్సెస్ నుంచి ఈ ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఆ ఎకోసిస్టంలోకి కంప్లీట్గా సబ్స్టాన్స్ అనేవి ఇక్కడ వచ్చేసి రిలీజ్ అయిపోతాయి కంప్లీట్గా. ఇవేం చేస్తాయంటే దీస్ ఎమిషన్స్ ఇంక్రీజ్ ది అసిడిటీ. సో ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ సబ్స్టాన్సెస్ వచ్చాయి కదా ప్రోటాన్స్ నుంచి, ఈ సబ్స్టాన్సెస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టాన్స్ అనుకోండి, ఇక్కడ నుంచి ప్రోటాన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోతాయి ఈ ఎకోసిస్టంలో మొత్తం. సో ఇక్కడ ఏమవుతుందంటే pH వాల్యూ చెప్పాను కదా ఇందాక, ఆ pH వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోద్ది అనమాట. సో కంప్లీట్గా 7 కంటే కూడా డిక్రీజ్ అయిపోద్ది. 7 కంటే ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ఆ రీజన్, ఆ ఎకోసిస్టమ్ మొత్తం కూడా అసిడిఫికేషన్కి దగ్గరగా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో 7 కంటే తక్కువ ఉంటే అసిడిటీ అంటాం కదా, అసిడిటీ లాగా. సో ఇక్కడ ఆఫ్ వాటర్ అండ్ సాయిల్స్. సో ఈ అసిడిఫికేషన్ అనేది వాటరే కాదు, సాయిల్స్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఇండియాలో పంజాబ్ రీజన్. సో పంజాబ్ రీజన్లో ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ అంటేనే 5 నదులు ఉంటాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఇండస్ రివర్ ఉంది, వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా. సో సింధు నది, వాటి యొక్క ఉపనదులు కలిసి ఉంటాయి కాబట్టి అక్కడ మేజర్గా వచ్చేసి వాటర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. కంపేర్ టు ది స్టేట్స్ వాటర్ చాలా ఎక్కువ ఉంటాయి. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ జరగడం వల్ల అవి సెలైన్గా మారిపోతాయి. ఒక్కోసారి ఈ వాటర్ లెవెల్లో అసిడిఫికేషన్ కూడా పెరుగుతుంది అనమాట అక్కడ, ఇరిగేషన్ అనేది ఎక్కువ జరగడం వల్ల. సో ఎందుకంటే అక్కడ వాటర్ అనేవి కూడా స్టోర్ అయిపోతాయి అనమాట. ఒకే ప్లేస్లో స్టోర్ అవడం వల్ల ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే చాలా క్లియర్గా ఉంటాయి వాటర్. ఇప్పుడు రివర్స్ చూడండి, రివర్స్ వాటర్ అనేవి చాలా నీట్గా ఉంటాయి, ఎందుకంటే ఫ్లో అవుతూ ఉంటాయి ఒకే ప్లేస్లో ఆగకుండా. అదే ఒక లేక్ కావచ్చు, ఏదైనా చిన్న పాండ్స్ అవి చూడండి చాలా డర్టీగా ఉంటాయి, ఎందుకంటే సో మురిగ్గా ఉంటాయి, ఎందుకంటే అవన్నీ కూడా
స్టోరేజ్ అక్కడి నుంచి ఎక్కడికి కూడా ప్రవహించవు అనమాట, నదుల్లాగా ప్రవహించవు. కాబట్టి ఈ అసిడిఫికేషన్కి ఆల్కలైన్ ఎక్కువ భారీ పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు తర్వాత అసిడిఫికేషన్ ఆఫ్ ఓషియన్స్ ఫ్రెష్ వాటర్ బాడీస్ లైక్ టేక్స్ ప్లేస్ వెన్ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్ గెట్స్ ర్యాపిడ్లీ అడ్బాజ్డ్ ఇన్ టు దెమ్. సో ఇక్కడ చూడండి కార్బన్ డైఆక్సైడ్, సో CO2. సో CO2 అనేది చాలా డేంజరస్ గ్యాస్ అనమాట ఇది. సో CO2 అనేది చెట్లకు ఉపయోగపడుతుంది. బట్ ఎప్పుడైతే కార్బన్ ఎమిషన్స్ అనేవి ఈ సరస్సులోకి ఇంకుతాయో సో చాలా డేంజరస్ థింగ్ అనేది ఏర్పడుతుంది. యాసిడిఫికేషన్ అనేది ఇంకా కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ చూడండి మనం కార్బన్ సింక్స్ అని పిలుస్తాం. కార్బన్ సింక్స్ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని కూడా క్యాచ్ చేస్తాయి అనమాట. క్యాచ్ చేసి అక్కడ స్టోర్ చేస్తారు, పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా మొత్తం స్టోర్ చేస్తారు, అక్కడ వచ్చేసి కంప్లీట్గా స్టోర్ చేస్తారు. కాబట్టి మేజర్గా అవేమున్నాయి చూద్దాం దీనికి సంబంధించి. ఇప్పుడు మనకి కార్బన్ సింక్స్లో మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి మేజర్ థింగ్ వచ్చేసి ఓషియన్స్ అనమాట. సముద్రాలు అనేవి ద బిగ్గెస్ట్ కార్బన్ సింక్ ప్లేసెస్. దీని తర్వాత మనకి క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి కదా, క్రూడ్ ఆయిల్ రిజర్వ్ చేసే ప్లేసెస్లో కూడా కార్బన్ అనేది కంప్లీట్గా మనం వచ్చేసి సింక్ చేయొచ్చు అనమాట ఇట్లా. సో దీంట్లో సంబంధించి అసిడిఫికేషన్కి ఇప్పుడు మనం గ్రేట్ లేక్స్ గురించి చూద్దాం. సో గ్రేట్ లేక్స్ అని చెప్పారు కదా, ఈ గ్రేట్ లేక్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, మొత్తం ఎన్ని ఉంటాయి, వాటికి సంబంధించి ఏ లొకేషన్స్లో ఏముంటాయని. సో మేజర్గా గ్రేట్ లేక్స్ అనేవి మనకి నార్త్ అమెరికాలో ఉంటాయి, సో ఉత్తర అమెరికాలో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇవి లొకేటెడ్ ఆన్ ది బోర్డర్ బిట్వీన్ ది కెనడా అండ్ USA. సో మనకి USAకి కెనడాకి మధ్యలో ఉంటాయి. సో మొత్తం ఎన్నని చెప్పాను, 5 అని చెప్పాను. ఈ 5లో ఎగ్జాక్ట్గా 4 లేక్స్ అనేవి బోత్ కంట్రీస్ మన కెనడా USA రెంటిల్లో లొకేటెడ్ అయి ఉంటాయి అనమాట. ఓన్లీ 1 కంట్రీ మాత్రమే, సో ఒక లేక్ మాత్రమే USలో మాత్రమే ఉంటుంది, అదేంటంటే మిచిగాన్. సో వాటి గురించి చూద్దాం. ద గ్రేట్ లేక్స్ ఆఫ్ నార్త్ అమెరికా ఆర్ సింప్లీ గ్రేట్ లేక్స్ ఆర్ 5 ఇంటర్కనెక్టెడ్ బాడీస్ ఆఫ్ వాటర్ స్టాండింగ్ ఇన్ ది USA కెనడా బోర్డర్. సో ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి US కెనడా బోర్డర్లో ఉంటాయి, ఎగ్జాక్ట్గా US కెనడా బోర్డర్లో ఉంటాయి. సో దే ఆర్ ది లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ది వరల్డ్. సో ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో గ్రేట్ లేక్స్ అనేవి ఇట్స్ నాట్ ఏ సాల్ట్ వాటర్, ఇవి సాల్ట్ వాటర్కి సంబంధించినవి కాదు, ఇవి వచ్చేసి ఫ్రెష్ వాటర్ అనమాట, మంచినీటి సరస్సులు. సో మన ప్రపంచంలోనే ఒకే ప్లేస్లో చాలా లేక్స్ ఉండడం ఇదొక్కటే అనమాట, ఇదొక సిచ్యువేషన్లోనే ఇదొక ప్లేస్లోనే మనకు ఉంటాయి, అందుకే అవన్నీ గ్రేట్ లేక్స్ అంటారు. ఇక్కడ మొత్తం ఏం చెప్పాను, 5 చెప్పాను కదా. సో చూడండి ఏముంటాయంటే గ్రేట్ లేక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మొత్తం 5 ఉంటాయి. ఇందులో గ్రేట్ లేక్స్లో మనకి సుపీరియరు, మిచిగాను, హ్యూరాను, ఎరి అండ్ ఒంటారియో. సో ఇక్కడ చూడండి సుపీరియరు, మిచిగాను, హ్యూరాను, ఎరి అండ్ ఒంటారియో. సో దీస్ ఆర్ ది 5 గ్రేట్ లేక్స్. ఈ 5 గ్రేట్ లేక్స్లో ఏం చెప్పాను, 4 వచ్చేసి లొకేటెడ్ ఇన్ బోత్ కెనడా అండ్ USA. ఓన్లీ 1 లొకేటెడ్ ఇన్ ది ఓన్లీ ఇన్ USA. సో ఇక్కడ చూడండి ద US కెనడా బోర్డర్ పాసెస్ త్రూ ది లేక్ సుపీరియర్ ఒకటి, హ్యూరాను, ఎరి అండ్ ఒంటారియో. ఈ 4 మాత్రమే కెనడా US రెండు దేశాల్లో ఉంటాయి బోర్డర్లో. కానీ లేక్ మిచిగాన్ ఒక్కటి మాత్రమే, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో లేక్ మిచిగాన్ మాత్రమే లైస్ ఎంటైర్లీ ఇన్ ది US అనమాట. సో మొత్తం కంప్లీట్గా వచ్చి అమెరికాలో ఉంటుంది ఏది, లేక్ మిచిగాన్ అనేది. ఇవి చూడండి ఇవి డ్రైన్ ఎలా అవుతాయి. సో డ్రైన్ ఎలా అవుతాయంటే దే డ్రైన్ ఇన్ టు ది గల్ఫ్ ఆఫ్ సెయింట్ లారెన్స్. సో సెయింట్ లారెన్స్ గల్ఫ్ ఉంటుంది, దాని ద్వారా కంప్లీట్గా అవి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తాయి అనమాట, ఒక చిన్న నారో స్ట్రెచ్లో. సో ఇన్ ది నార్త్ అట్లాంటిక్ త్రూ ది సెయింట్ లారెన్స్ రివర్. సో సెయింట్ లారెన్స్ రివర్ అనేది వీటికి అటాచ్ అయ్యి తీసుకెళ్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక మ్యాప్ చూపిస్తారు మీకు. సో మ్యాప్ చూస్తే కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి గ్రేట్ లేక్ సంబంధించినటువంటి బోర్డర్ ఏరియా అనమాట. ఇక్కడ చూడండి లేక్ మిచిగాన్. సో నేను రెడ్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, హైలైట్ చేశాను కదా, ఇదంతా కూడా లేక్ మిచిగాను. ఇది కంప్లీట్గా మనకి USలోనే ఉంటుంది అనమాట, USలోనే ఉంటుంది లేక్ మిచిగాన్ అనేది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఇలా ఉంటాయి అనమాట. సో US బోర్డర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో పైనంతా కూడా ఇదంతా కూడా కెనడా కింద వస్తుంది. సో ఇదంతా కెనడా, సో ఇదంతా కూడా USA. సో ఇదంతా USA, ఇది వచ్చి కెనడా. అంటే 4 లేక్స్ ఎగ్జాక్ట్లీ బోర్డర్ బిట్వీన్ ది 2 కంట్రీస్ అనమాట. ఒక మిచిగాన్ మాత్రమే కంప్లీట్గా మనకి USలో ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాను నేను, సెయింట్ లారెన్స్ ద్వారా వచ్చేసి మనకి నార్త్ అట్లాంటిక్లో కలుస్తాయి అనమాట. ఇక్కడ నుంచి రివర్స్ ద్వారా వెళ్ళి నార్త్ అట్లాంటిక్లో కలుస్తాయి కంప్లీట్గా. సో ఇది అర్థమైంది కదా కంప్లీట్గా. ఇవి గ్రేట్ లేక్స్ చాలా ఇంపార్టెంట్. సో జాగ్రఫీ నుంచి అయితే ఈ టాపిక్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఎస్పెషల్లీ స్టేట్ పీసెస్ ఎగ్జామ్స్లో అయితే చాలాసార్లు అడుగున్నాడు. సో ప్రీవియస్ చెక్ చేయండి మీరు, చాలాసార్లు గ్రేట్ లేక్స్ గురించి అడుగుంటారు. ఎందుకంటే దీంట్లో స్కోప్ ఎక్కువ ఉంది, క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇందులో మీరు చూడండి ఒక లేక్ వచ్చేసి లేక్ సుపీరియర్, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లేక్ సుపీరియర్ అనేది మన ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సో మన ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏదంటే
లేక్ సుపీరియర్ అనమాట. సో లేక్ సుపీరియర్ వచ్చేసి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటంటే లేక్ సుపీరియర్. దీనికి ఒక ఇక్కడే మనకి నయాగరా వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట కంప్లీట్గా. ఈ లేక్ సుపీరియర్ అయితే గుర్తుపెట్టుకోండి. వీటంటిలో ఒకలా 2 థింగ్స్ ఇంపార్టెంట్ వచ్చేసి, ఒకటి లేక్ మిచిగాను, ఇది ఇట్ ఈస్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ ది యుఎస్ఏ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి మనకి సుపీరియర్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ది వరల్డ్, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సో ఇవి సంబంధించి గ్రేట్ లేక్ సంబంధించిన ఇన్ఫర్మేషను. సో తర్వాత ఈవెంట్ ఏముందో చూద్దాం. సో తర్వాత వచ్చేసి ప్యాట్రియట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక రీసెంట్గా న్యూస్లో ఉంది. అసలు ఏంటి ప్యాట్రియట్ సిస్టమ్ అంటే ఏంటి, సో ఎందుకు ఇది న్యూస్లో వచ్చిందో చూద్దాం. వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. సో ఇక్కడ చూస్తే యుఎస్ఏ రీసెంట్లీ అనౌన్స్డ్ దట్ ఇట్ వుడ్ సెండ్ ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ గ్రౌండెడ్ బేస్డ్ డిఫెన్స్ బ్యాటరీ సో ప్యాట్రియట్ సిస్టమ్ టు ది కీవ్. సో కీవ్ అనేది ఏంటి, ఉక్రెయిన్కి సంబంధించిన క్యాపిటల్. సో ఉక్రెయిన్ కంట్రీకి సంబంధించినటువంటి రాజధాని. సో ఉక్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి కీవ్కి వచ్చి అది బ్యాటరీ, డిఫెన్స్ బ్యాటరీ. సో కంప్లీట్గా వచ్చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ గ్రౌండ్ బేస్డ్ డిఫెన్స్ బ్యాటరీని అయితే కీవ్ అంటే ఉక్రెయిన్కి ఇచ్చిందనమాట. ఉక్రెయిన్కి పంపించింది. ఎవరు పంపించారు, యుఎస్ఏ వాళ్ళు పంపించారు. సో యుఎస్ఏనే కాకుండా చాలా దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేశాయి. ఎందుకంటే రష్యా అనేది అది దాడి చేయడం, ఉక్రెయిన్ మీద దాడి చేయడం అనేది సో అది కరెక్ట్ వేలో లేదు. సో అందులో దాడి చేయడం అనేది కూడా కంప్లీట్గా అగెనిస్ట్గా ఉందని చెప్పేసి వార్ ప్రిన్సిపల్స్కి అగెనిస్ట్గా ఉందని చెప్పేసి చేశారు. అందువల్ల రష్యా మీద అన్ని దేశాలు కూడా శాంక్షన్ అనేవి కూడా విధించాయి, ఆంక్షలు విధించాయి కదా. సో ఆంక్షలు అనేవి మల్టీలేటరల్ ఆంక్షన్స్ విధించాయి. ట్రేడ్ అండ్ కామర్స్ పరంగా కావచ్చు. ట్రేడ్ అండ్ కామర్స్ పరంగా రష్యా అయితే చాలా లాస్ అయింది. ఎందుకంటే వాళ్ళ గ్యాస్ ఎక్కువగా న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ మొత్తం యూరోపియన్ కంట్రీసే కొంటాయి ఎక్కువ వచ్చేసి. కానీ అక్కడ వాళ్ళన్నీ కూడా బ్లాక్ చేయడం వల్ల ఇప్పుడు డిస్కౌంట్ అయితే ఇండియా కొంటూ ఉంది. ఓకే, రిమైనింగ్ అంతా కూడా ట్రేడ్ పరంగా చాలా దెబ్బతిన్నది రష్యా. సో అందువల్ల ఇప్పుడు రీసెంట్గా ఉక్రెయిన్కి ఆస్ట్రేలియా కూడా మనకి $300 మిలియన్ వరకు కూడా ఫండ్ అనేది ఇచ్చిందనమాట వార్కి. ఇట్లా అన్ని దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఉక్రెయిన్ ఈజ్ ఇది మనకి యూరోప్లో ఉండే అన్ని దేశాల్లో కల్లా ఉక్రెయిన్ అనేది మోస్ట్ పవర్టీ కంట్రీ అనమాట. అది వచ్చేసి చాలా పేద దేశం. యూరోప్లో ఉండే మొత్తం అన్ని కంట్రీస్లో కల్లా చాలా పేద దేశం వచ్చేసి ఉక్రెయిన్ అనమాట. సో ఉక్రెయిన్ మొత్తాన్ని కూడా ఆక్రమించాలనే ఉద్దేశంతోనే రష్యన్ ఫోర్సెస్ అనేవి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఉక్రెయిన్కి సంబంధించినటువంటి లొకేషన్స్. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పాను కదా. సో ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ప్లేసెస్ ఇన్ న్యూస్. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది మేజర్గా ఎలా అడుగుతారంటే కరెంట్ ఈవెంట్స్లో ఉండే ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో మేజర్గా మనకి కరెంట్ ఈవెంట్స్లో ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటాయి కదా అవి. సో మనకి ఉక్రెయిన్ నుంచి మేజర్ హైలైట్ అయినటువంటి 2 ప్లేసెస్ ఏంటి, ఒడేసా ఒకటి, కీవ్ ఒకటి. సో కీవ్ అనే క్యాపిటల్, ఇది అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంకోటి వచ్చేసి ఒడేసా. సో ఒడేసా ఎందుకు మేజర్గా ఇంపార్టెంట్ అంటే, సో ఒడేసా అనేది బ్లాక్ సీలో ఉన్నటువంటి పోర్ట్ సిటీ అనమాట. సో పోర్ట్ సిటీ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి పోర్ట్ సిటీ, సో మేజర్ పోర్ట్ సిటీ ఆఫ్ ఉక్రెయిన్ ఒడెసా. ఇక్కడి నుంచే ఉక్రెయిన్ మొత్తం మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా. సో ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్స్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ది ఒడెసా పోర్ట్ అనమాట. ఈ ఒడెసా పోర్ట్ని రష్యా కంప్లీట్గా బ్లాక్ చేసింది. రష్యా బ్లాక్ చేయడం వల్ల అక్కడి నుంచి ఎలాంటి ఎక్స్పోర్ట్ జరగలేదు. యూరోపియన్ దేశాలు కావచ్చు, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి మొత్తానికి కూడా ఈ ఒడిశా పోర్ట్ నుంచే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పోతూ ఉంటాయి అనమాట, ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ అనేది కంప్లీట్ ఆగిపోవడం వల్ల కొన్ని దేశాల్లో చాలా ప్రాబ్లం వచ్చింది. ఆహార సంక్షోభం అంటే మనకి ఫుడ్ క్రైసిస్ వచ్చిందనమాట. ఫుడ్ క్రైసిస్ రావడం వల్ల వాటిని తగ్గించడానికి ఒడిశా పోర్ట్ని ఫైనల్గా వచ్చేసి రష్యా అనేది విత్డ్రా చేసుకుంది. ఫోర్సెస్ మొత్తం కూడా విత్డ్రా చేసి మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది అన్నమాట ఎక్స్పోర్ట్స్కి. ఇట్లా ఈ లొకేషన్స్ మేజర్, ఈ లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, the Patriot system is one of the most sought after defense systems and has been deployed in 18 countries including US. సో ఇక్కడ చూడండి, ఈ ప్యాట్రియట్ సిస్టమ్ అనేది యుఎస్లోనే కాకుండా మొత్తం 18 కంట్రీస్లో 18 దేశాల్లో ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఈవెంట్స్లో మనకి లాస్ట్ 6 మంత్స్ నుంచి చాలా వచ్చాయన్నమాట. మిసైల్స్ కావచ్చు, ప్రళయ మిసైల్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర నుంచి సో ఐఎన్ఎస్ వాజిర్ కావచ్చు, ఐఎన్ఎస్ అన్నాల షిప్ కావచ్చు, ఇట్లా డిఫెన్స్ పరంగా వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మేజర్గా నోట్అవుట్ చేసి పెట్టుకోండి. మన డైలీ కరెంట్ అఫైర్స్లో ప్రతిరోజు నేను డిస్కస్ చేస్తున్నాను వాటి గురించి. సో నెక్స్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇవేంటంటే కరెంట్ ఈవెంట్స్లో మోస్ట్ హైలైటెడ్ థింగ్స్ అనమాట. హైలైటెడ్ థింగ్స్ ఎక్కువగా ప్రిడిక్టబుల్ ఉన్నటువంటి అవకాశం, మనకి ఎగ్జామ్కి అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ కూడా ఇవి. సో ఇట్లా చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ జిఐ ట్యాగ్ ఫర్ జోయినగర్ మోవా. సో ఆల్రెడీ దీనికి జిఐ ట్యాగ్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే దీన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఎందుకు ఈ టాపిక్ నేను తీసుకున్నానంటే, జిఐ ట్యాగ్ గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, లిస్ట్ అవుట్ కూడా ఇచ్చాను. కొన్ని ఇంపార్టెంట్ ఏటికి జిఐ ట్యాగ్ ఇచ్చారు రీసెంట్గాని. ఇప్పుడు ఏంటంటే ఈ జిఐ ట్యాగ్ అనేది ప్రతి 10 ఇయర్స్కి అయితే ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి. జిఐ ట్యాగ్కి సంబంధించి జగన్ ఇండికేషన్ అనేది రావాలంటే 10 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. సో మనం చూస్తుంటాం, చాలాసార్లు తిని కూడా ఉంటాం ఇవి. సో ఫుడ్ ఐటమ్స్ ఇవి. వీటిని ఏమంటారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏమంటారంటే జోయినగర్ మోవా అంటారు. వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. ఇవి వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో తయారు చేస్తూ ఉంటారు బెంగాల్లో. ఇక్కడ చూడండి, సో ఇవి ఎప్పుడు అంటే 1904 తయారు చేస్తున్నారు ఈ ఐటమ్ అనేది. ద మోమోస్ మేడ్ ఆఫ్ ది అరోమాటిక్ కోయ్ పాపుడ్ రైస్. సో ఇక్కడ వచ్చేసి చూడండి, కోయ్ పాపుడ్ రైస్ అనమాట. సో దట్ ఈస్ మిక్స్డ్ ఆఫ్ జాగరీ, షుగర్, క్యాష్యూ నట్స్,
రైజిన్స్. సో వీటన్నిటి మొత్తం కలిపి వాటితో తయారు చేస్తారు. ఇట్ హ్యాస్ షార్ట్ సెల్ఫ్ లైఫ్ లాస్టింగ్ నాట్ మోర్ దాన్ 5 days వితౌట్ ది రిఫ్రిజిరేటర్. అంటే మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టకుండా ఉంటే 5 days వరకు ఇవి సర్వ్ అవుతాయి, తర్వాత అయితే చెడిపోతాయి అనమాట. సో ద హై perishability has prevented it being from the shipped abroad all the decades. So it export to began very small scale in the only 2020. సో ఇవి ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి అనమాట, వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి అక్కడి నుంచి తయారయ్యి వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక రీజన్లో సో జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి, ఒక రీజన్లో అక్కడ వచ్చేసి ఈ ఐటమ్ చాలా ఇంపార్టెంట్ అని అక్కడి నుంచే కొంటే అవి ఆ క్వాలిటీ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ఏమిటంటే సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్. యాక్చువల్గా దీని గురించి నేను మొన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇప్పుడు దీని గురించి కంప్లీట్ డేటా తీసుకున్నాను గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి. ఇప్పుడు చూద్దాం సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ గురించి కంప్లీట్ డేటా, ఏ స్టేటు ఏ ర్యాంక్ వచ్చింది, సో ఏ కేటగిరీలో ఏ స్టేటు ఏ యూటీ వచ్చిందో ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ద సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ ఫర్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా was released by the Economic Advisory Council. So Economic Advisory Council of the Prime Minister. So దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. సో మన ప్రధానమంత్రికి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, వాళ్ళైతే దీన్ని రిలీజ్ చేస్తారు సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్. ఇక్కడ చూడండి, ద SPI సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ వాజ్ కంపైల్డ్ బై ది ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపారేటివ్. సో వీళ్ళైతే దీన్ని కంప్లీట్గా కంపైల్ చేస్తారు. ఎవరంటే ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపారేటివ్. సో ఇక్కడ చూడండి హైయెస్ట్ SPI స్కోరు. సో SPI స్కోరు సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ స్కోరు హైయెస్ట్ ఎవరికి వచ్చిందంటే పుదుచ్చేరి. సో పుదుచ్చేరికి వచ్చేసి హైయెస్ట్ వచ్చింది. నెక్స్ట్ లోయెస్ట్ SPI స్కోర్ వచ్చేసి జార్ఖండ్ బీహార్. సో జార్ఖండ్ బీహార్కి అయితే లోయెస్ట్ స్కోర్ అనేది వచ్చిందనమాట. సో హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చిందంటే హై స్కోర్ వచ్చేసి పుదుచ్చేరి. సో హైయెస్ట్ స్కోర్ వస్తేనే అది డెవలప్ స్టేజ్లో అంటే మంచి స్టేజ్లో ఉన్నట్టు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ 2 పాయింట్స్. ఒకటి వచ్చేసి హైయెస్ట్ SPI స్కోర్ పుదుచ్చేరికి, లోయెస్ట్ వచ్చేసి జార్ఖండ్ అండ్ బీహారు. సో రిమైనింగ్ స్టేట్స్ ఏ కేటగిరీలో వచ్చాయి, సో రిమైనింగ్ స్టేట్స్ ఏ కేటగిరీ ఉన్నాయో చూద్దాం. ఫర్ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ, సో ఎన్విరాన్మెంట్ క్వాలిటీలో సో మనకి ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ క్వాలిటీలో ఏ స్టేట్స్ వచ్చాయంటే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ నుంచి సో మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయ ఆర్ ది టాప్ 3 స్టేట్స్ అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ పరంగా, సో ఎన్విరాన్మెంట్ పరంగా ఉన్నటువంటి టాప్ 3 స్టేట్స్ మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయ. నెక్స్ట్ ఆపర్చునిటీ, సో ఆపర్చునిటీ పరంగా చూసుకుంటే సో తమిళనాడు హ్యాస్ అచీవ్డ్ ది హైయెస్ట్ కంపెటెంట్ స్కోర్. సో తమిళనాడుకి హైయెస్ట్ అనమాట ఆ కేటగిరీలో. నెక్స్ట్ టాప్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. డిస్ట్రిక్ట్స్ అండి చాలా ఇంపార్టెంట్. సో డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయంటే ఒకటి ఐజ్వాల్. సో ఐజ్వాల్ వచ్చేసి మిజోరాంలో ఉంది. సోలన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ షిమ్లా కూడా మనకి తెలుసు కదా, షిమ్లా కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇవి వచ్చేసి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ అనమాట. సో ఇండియాలో టాప్ 3 బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఆ కేటగిరీ కింద. నెక్స్ట్ బేసిక్ హ్యూమన్ నీడ్స్ అనమాట. సో గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్స్, చండీగఢ్ ఇవి వచ్చేసి టాప్ 4 స్టేట్స్ అంటే మనకి యూటీ స్టేట్స్ కేటగిరీలు ఇవి వచ్చాయి. తర్వాత ఫౌండేషన్స్ ఆఫ్ ది వెల్ బీయింగ్ అనమాట. మిజోరాం కావచ్చు, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, గోవా ఇవి ఎమర్జ్ అయ్యాయి. సో మన తెలుగు స్టేట్స్ ఎక్కడ కూడా దరిదాపుల్లో లేవు. ఇక్కడ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ చాలా లోలో ఉన్నాయి మన తెలుగు స్టేట్స్. కంప్లీట్గా వీటికి అయితే సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్లో వీటికి మంచి స్థానాలు వచ్చాయి ఇక్కడ సంబంధించింది. ఇదంతా కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి నీట్గా. సో ఏ కేటగిరీలో ఏ స్టేట్స్కి వచ్చాయని చెప్పేసి. సో డిస్ట్రిక్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్స్ అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి పోలార్ బియర్ డైయింగ్ అట్ ఏ ఫాస్ట్ రేట్. సో పోలార్ బీర్ అనమాట. సో పోలార్ బీర్ చూడండి. సో పోలార్ బీర్ తెలుసు కదా మీకు. సో ద్రోప ఎలుగుబంటి అంటారు. సో ద్రోప ఎలుగుబంటి అంటారు కదా. సో ఇది చూడండి, ఇది చాలా అంతరించిపోతున్నాయి అనమాట, చాలా త్వరగా చనిపోతూ ఉన్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చిందనమాట, అదేంటో చూద్దాం. ద పోలార్ బియర్స్ ఇన్ ది కెనడాస్ వెస్టర్న్ హడ్సన్ బే. సో హడ్సన్ బే ఉంది కదా కెనడా దగ్గర. సో అక్కడ ఉన్నటువంటి కెనడాకి సంబంధించిన హడ్సన్ బే దగ్గర అండ్ ఐలాండ్ ఇది సీ కనెక్టెడ్ టు ది ఆర్కిటిక్ ఓషన్. అంటే ఇది ఆర్కిటిక్ ఓషన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో హడ్సన్ బే దగ్గర ఒక ఐలాండ్ అనేది ఆర్కిటిక్ ఓషన్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఆర్కిటిక్ ఓషన్కి. సో ఆర్ డైయింగ్ అట్ ది ఫాస్ట్ రేటు అకార్డింగ్ టు ది న్యూ గవర్నమెంట్ సర్వే, ద అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టు. సో గవర్నమెంట్కి సంబంధించి, కెనడాకి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్లో పోలార్ బీర్స్ అనేది చాలా వరకు కూడా ఎక్కువగా అంతరించిపోతున్నాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో రివీల్డ్ దట్ ది ఫిమేల్ అండ్ యంగర్ పాపులర్ బియర్స్ ఆర్ ది వర్స్ట్ అఫెక్టెడ్. సో ఇక్కడ ఎస్పెషల్లీ మనకి ఫిమేల్స్, సో ఫిమేల్స్ యంగర్ పోలార్ బియర్స్ ఉన్నాయి కదా, ఇవే ఎక్కువగా చనిపోతూ ఉన్నాయి అనమాట. సో మేల్ కంటే కూడా ఫిమేల్ యంగర్ పోలార్ బియర్స్ ఎక్కువగా చనిపోతూ ఉన్నాయి. ద పోలార్ బియర్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ది వల్నరబుల్. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టేటస్ ఏముందంటే రెడ్ లిస్ట్లో వల్నరబుల్ కేటగిరీలో ఉంది. సో పోలార్ బియర్ వచ్చేసి వల్నరబుల్ కేటగిరీలో అయితే ఉంది. సో ఇంకా మీకు చూడండి పోలార్ బియర్కి సంబంధించి ఒక ఫ్యాక్టు, మనకి పోలార్ బీర్స్ అంటే ఏంటి, మాంసాహార జంతువులు ఇవి. సో మన ప్రపంచంలోనే
మాంసాహార జంతువుల్లో లార్జెస్ట్ వచ్చేసి అంటే మనకి 4 కాళ్ళు ఉన్నటువంటి లార్జెస్ట్ ఏంటంటే సో పోలార్ బీర్ అనమాట. పోలార్ బీర్ కంప్లీట్గా ఇవి సో దే ఆర్ వచ్చేసి కంప్లీట్గా అవి ఎండమిక్ టు ది పోలార్ రీజన్స్ అనమాట. మన ఎర్త్లో సౌత్ పోల్ నార్త్ పోల్ ఉంటాయి కదా, సో ఆ రీజన్స్లో మనకి ఎస్పెషల్లీ నార్త్ పోల్ దగ్గర ఉంటాయి అనమాట. నార్త్ పోల్ దగ్గర ఎక్కువగా మనకి కెనడా కావచ్చు, స్కాండినేవియన్ కంట్రీస్, రష్యా దగ్గర సైబీరియా ఉన్నాయి కదా, ఈ రీజన్స్లో ఎక్కువ ఉంటాయి. మనం డిస్కవరీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కూడా చూస్తుంటాం కదా, ఎక్కువగా మేజర్ ఎక్కడ ఉంటాయి మనకి. సో ఇవి అంటార్టికా ఉంది కదా, అంటార్టికా అంటే మనకి సౌత్ పోల్ అనమాట, అది కంప్లీట్గా సౌత్ పోల్ కాబట్టి అక్కడ కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇట్లా ఈ పోలార్ బీర్స్ అనేవి చనిపోతున్నాయి. వీటిల్లో మేజర్గా వచ్చేసి ఫిమేల్ అండ్ యంగర్ పోలార్ బీర్స్ అనేవి చనిపోతూ ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే సో మాంసాహార జంతువులు, మాంసాహారులు అంటారు మనం, కార్నివర్స్, హెర్బివర్స్ అంటారు కదా. సో ఇట్లా కార్నివర్స్లో మనకి మేజర్గా క్వాడ్రిపాటిక్ అనమాట, అంటే 4 కాళ్ళను వచ్చిన జంతువుల్లో సో అతిపెద్దది లార్జెస్ట్ వన్ వచ్చేసి ఇవే అనమాట. క్యాట్ ఫ్యామిలీ కంటే కూడా పెద్దగా ఉంటాయి, అంటే మన టైగర్స్ ఉంటాయి కదా, టైగర్స్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి పోలార్ బేర్స్. సో వీటికి మేజర్ థ్రెట్స్ ఏంటంటే సో ఇవి చాలా హంటింగ్ విషయంలో చాలా అలర్ట్గా ఉంటాయి. పోలార్ బీర్స్ అనేది హంటింగ్, ఎస్పెషల్లీ ఇవి ఎక్కువ హంటింగ్ ఏంటి చేస్తాయంటే సో మనకి సీల్స్ ఉంటాయి కదా, సీల్స్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం. సీల్స్ ప్లస్ సీ బర్డ్స్ అని కొన్ని ఉంటాయన్నమాట, అవి పోలార్ రీజన్స్లో ఉంటాయి ఈ బర్డ్స్. ఈ బర్డ్స్ని అలానే సీల్స్ని ఎక్కువ హంటింగ్ చేసి వచ్చేసి పోలార్ బీర్ అనమాట. తర్వాత ఈ మేజర్గా ఎందుకు చనిపోతున్నాయంటే పోలార్ బీర్స్ క్లైమేట్ చేంజ్, మేజర్గా రీజన్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. సో అక్కడ కంప్లీట్గా ఈ ఐస్ క్యాప్స్ అనేవి మెల్టింగ్ అవడం. సో ఐస్ క్యాప్స్ ఎందుకు మెల్టింగ్ అవుతున్నాయంటే గ్లోబల్ వార్మింగ్ అనేది జరగడం వల్ల, కార్బన్ ఎమిషన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ జరిగి ఐస్ క్యాప్స్ అన్ని కరిగిపోతూ ఉన్నాయి. సో కరిగిపోవడం వల్ల వాటికి హ్యాబిట్ అనేది లాస్ అవుతున్నాయి అనమాట. సో ఇలా చనిపోతూ ఉన్నాయి. ఇంకోటి హంటింగ్ కూడా చేస్తారు, అక్కడ ఉన్న ట్రైబ్స్ వాటి యొక్క చర్మం కోసం, సో వాటి కోసం వచ్చేసి హంటింగ్ చేస్తారనమాట, అది కూడా మేజర్ రీజన్. సో తర్వాత సో బాంబ్ సైక్లోన్, రీసెంట్గా ఒక సైక్లోన్ వచ్చింది, బాంబ్ సైక్లోను. సో ఇది ఎక్కడ వచ్చిందో చూద్దాం. సో బాంబ్ సైక్లోన్ కంటిన్యూస్ టు బ్యాటర్ యుఎస్ఏ, డెత్ రోల్ టు మౌంట్ 34. సో 34 పీపుల్ వరకు ఈ బాంబ్ సైక్లోన్ వల్ల చనిపోయారు. సో అదేంటో చూద్దాం. ఏ బాంబ్ సైక్లోన్ ఈజ్ ఏ మిడ్ లాటిట్యూడ్ స్టోమ్, సో ఇన్ విచ్ ది సెంట్రల్ ప్రెజర్ డ్రాప్స్ ఫాస్ట్ 1 millibar per hour ఫర్ ది అట్లీస్ట్ 24. సో ఇది వచ్చేసి మేజర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మిడ్ లాటిట్యూడ్ స్టోమ్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ద డైరెక్షన్ ఆఫ్ ది డైరెక్షన్ వచ్చేసి ఇది కౌంటర్ క్లాక్ వైజ్ అనమాట. సో కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఇలా డైరెక్షన్, సో ఇలా మనకి క్లాక్ వైజ్కి ఆపోజిట్లో. సో కౌంటర్ క్లాక్ వైజ్ అనేది మనకి కౌంటర్ క్లాక్ వైజ్ అనేది ఉంటుంది అనమాట, సో మనకి కౌంటర్ క్లాక్ వైజ్లో తిరుగుతుంది అనమాట ఇలా. సో నెక్స్ట్ ఇన్ ది నార్థర్న్ హెమిస్ఫియర్, ఇది ఎక్కడంటే నార్థర్న్ హెమిస్ఫియర్. ఏ బాంబ్ సైక్లోన్ ఈజ్ ఏ ఫార్మ్డ్ వెన్ ఏ ఎయిర్ ఈజ్ డిఫరెంట్ ఎయిర్ మాసెస్, కోల్డ్ అండ్ ఎయిర్ కమ్ టుగెదర్. సో ఇప్పుడు ఇది మామూలుగా సైక్లోన్కి సంబంధించింది. ఇప్పుడు అసలు ఇట్లాంటి సైక్లోన్స్ చాలా డేంజరస్, టూ డేంజరస్. ఎందుకంటే ఈ సైక్లోన్స్ అనేవి ఒక విండ్స్ ద్వారా కాకుండా ఎయిర్ ప్రెజర్ సిస్టమ్ ద్వారా ఏర్పడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఎయిర్ మాసెస్ అనమాట, 2 ఎయిర్ మాసెస్ అనేవి సో క్లబ్ అయ్యి రెండు కూడా ఒక పెద్ద సైక్లోన్ తీసుకొస్తాయి. ఎలా అంటే మనకి ఎయిర్ మాసెస్ అనేవి ఉంటాయి, ఒకటి కోల్డ్ ఎయిర్ మాసు, నెక్స్ట్ వచ్చేసి డ్రై ఎయిర్ మాసు. సో ఒకటి వచ్చేసి కోల్డ్ ఇంకోటి వచ్చేసి డ్రై ఎయిర్ మాసు. సో ఈ రెండు దగ్గరగా ఒకటి మూవ్ అయ్యేసి కంప్లీట్గా వీటి ద్వారా వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ ఎయిర్ మాసెస్ సైక్లోన్ ఎక్కడ వస్తాయంటే మిడ్ లాటిట్యూడ్స్ వస్తాయి. మనకి యూరోప్ కావచ్చు, తర్వాత యుఎస్ఏ కావచ్చు. ఈ మిడ్ లాటిట్యూడ్స్ ఉంది కదా, మనకి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన, ఇంకా పైన అనమాట, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఆర్కిటిక్ సర్కిల్కి మధ్యలో వచ్చేసి మిడ్ లాటిట్యూడ్స్లో ఎక్కువగా యూరోప్ కంట్రీస్లో కావచ్చు, యుఎస్ఏ అక్కడ ఎక్కువగా వస్తుంటాయి ఇవి ఎయిర్ మాస్కి సంబంధించి. ఇది చాలా డివాస్టేట్ చేస్తాయి, అంటే మన సైక్లోన్స్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఇది యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి మేజర్గా మనకి కౌంటర్ క్లాక్ వైజ్ ఉంటాయి. ఏవి ఎయిర్ మాసెస్ ద్వారా వచ్చేసి కౌంటర్ క్లాక్ వైజ్ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకి ల్యాండ్ మీద వస్తాయి అనమాట, ఎయిర్ మాసెస్ ద్వారా వస్తాయి కదా. ఇవి సముద్రం మీద కంటే కూడా ల్యాండ్ మీద వచ్చే సైక్లోన్స్ ఇవి. సో రీసెంట్గా వచ్చింది బాంబ్ సైక్లోన్, ఇది వచ్చేసి యుఎస్లో వచ్చింది. తర్వాత పండిత్ మదన్ మోహన్ మాలవీయ, సో ఈయన గురించి న్యూస్లో ఉంది, పండిత్ మదన్ మోహన్ మాలవీయ. సో మనము మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సో ఆధునిక భారతదేశ చరిత్రలో ఈయన గురించి చదువుతూ ఉంటాం ఎక్కువగా. సో ఇప్పుడు ఆయనకి సంబంధించి ఎందుకు న్యూస్లో ఉన్నారు, ఆయనకి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూస్లో ఎందుకు ఉందంటే ద ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ పెయిడ్ ట్రిబ్యూట్ టు పండిత్ మదన్ మోహన్ మాలవీయ ఆన్ హిస్ జయంతి ఎట్ ఏ ఫంక్షన్ ఇన్ పార్లమెంట్. సో పార్లమెంట్లో రీసెంట్గా ఆయన జయంతి సందర్భంగా ఆయన అయితే గుర్తు చేసుకున్నారు అందరూ. ఇప్పుడు మదన్ మోహన్ మాలవీయకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. సో పండిత్ మదన్ మోహన్ మాలవీయ వాజ్ బోర్న్ ఆన్ December 25th. సో రీసెంట్గా December 25th, 1861 ఇది అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో జన్మించారు. 2014లో ఈయనకి భారతరత్న ఇచ్చారు. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో 2014లో ఈయనకి భారతరత్న ఇచ్చారు. పండిత్ మదన్ మోహన్ మాలవీయకి పోస్టుమస్లీ కన్ఫర్డ్ టు భారతరత్న, కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఇదే టైంలో వాజ్పేయి గారు ఇచ్చారు. మనకి మదన్ మోహన్ మాలవీయకి ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చారు. సో వాజ్పేయికి అప్పుడే ఇచ్చారు అనమాట, ఆయన బతుకుండగానే. సో భారతరత్న కూడా ఇచ్చారు. ఎవరికి? వాజ్పేయి. మనకి పిఎం ఉన్నారు కదా, ఎక్స్పీఎం ఉన్నారు కదా,
ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఇచ్చారు. సో ఈయనకి 2014 ఎప్పుడు ఇచ్చారంటే 2014లో ఇచ్చారు. ఈయన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో పండిత్ మదన్ మోహన్ మాలవీయ వాస్ గివెన్ టు టైటిల్ ఆఫ్ మహామన. ఇది చాలా ఇంపార్టెంట్. సో మహామన అనే టైటిల్ ఎవరు పిలుస్తారంటే పండిత్ మదన్ మోహన్ మాలవీయ. మహామన అంటే ఏంటంటే గ్రేట్ సోల్ అనమాట. సో గొప్ప ఆత్మ అంటాం కదా, సో ఇట్లా ఆ బిరుదుతో పిలుస్తారు. ఎవరు పిలిచేవాళ్ళంటే మహాత్మా గాంధీ పిలిచేవాళ్ళు. ఎందుకంటే సో మహాత్మా గాంధీ మదన్ మోహన్ మాలవీయ గారిని సో అన్నలాగా భావించేవాడు, ఒక పెద్ద అన్నలాగా భావించేవాడు అనమాట. ఎవరు? మహాత్మా గాంధీ గారు మదన్ మోహన్ మాలవీయ అని. సో అందువల్ల ఆయనకు వచ్చేసి ఆ బిరుదు అనేది ఇచ్చారు, మహామన ఆర్ గ్రేట్ సోల్ బై మహాత్మా గాంధీ. హీ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్. సో మనకి భారత స్వాతంత్రోద్యమంలో ఈయన చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాడు అగైన్స్ట్ ది బ్రిటిష్ రూల్ అండ్ ఫౌండెడ్ ది బనారస్ హిందూ యూనివర్సిటీ. సో ఇక్కడ చూడండి, బనారస్ హిందూ యూనివర్సిటీని ఈయన తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ హిందూ కాలేజ్ అని చెప్పేసి ఫౌండెడ్ బై ది అనిబిసెంట్ వచ్చేసి సెంట్రల్ హిందూ కాలేజ్ని ఫౌండ్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని కంప్లీట్గా ఈయన బనారస్ హిందూ యూనివర్సిటీగా చేంజ్ చేసి 1916లో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బనారస్ హిందూ యూనివర్సిటీ ఫౌండెడ్ బై ది మదన్ మోహన్ మాలవీయ. అట్ ది BHU ఈ సర్వ్డ్ యాజ్ ది వైస్ ఛాన్సలర్ ఫ్రమ్ ది 1990 to 1938. సో 1990 నుంచి 1938 వరకు ఈయన వైస్ ఛాన్సలర్ కూడా ఉన్నారు. సో ఆయన ఫౌండ్ చేసినటువంటి బనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా ఉన్నారు. ఇంకా పండిత్ మదన్ మోహన్ మాలవీయ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ 4 సెషన్స్. ఇక్కడ చూడండి, మామూలుగా మనం 3 సెషన్స్ చూస్తుంటాం. దాదాబాయి నవరోజీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ మేజర్గా ఆయన 3 సెషన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. కానీ మదన్ మోహన్ మాలవీయ 4 సెషన్స్కి INC కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ సెషన్స్ ఏ ఇయర్ అంటే 1909, 1913, 1999 అండ్ 1932. ఇక్కడ చూడండి, ఇయర్ చాలా ఇంపార్టెంట్. సో 1919. సో 1919 ఎందుకు ఇంపార్టెంట్ అంటే జలియన్ వాలాబాగ్ మస్కరా జరిగింది 1919. సో 19వ సంవత్సరం జరిగింది కదా. సో అప్పుడు ఆ టైంలో ఈయన INCకి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో పండిత్ మదన్ మోహన్ మాలవీయ ప్లేడ్ ఏ బిగ్ రోల్ ఇన్ ది సివిల్ డిజోబీడియన్స్ అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ విచ్ వర్ లెడ్ బై ది మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గారు ఏమని ఇచ్చారు బిరుదు? ఇది వచ్చేసి మహామన అని చెప్పేసి గ్రేట్ సోల్ అనే బిరుదిస్తారు. ఎవరికి? మదన్ మోహన్ మాలవీయకి. ఈ సివిల్ డిజోబీడియన్స్ అంటే శాసనానుగూణ ఉద్యమం కావచ్చు, సో సహాయ నిరాకరణ ఉద్యమం అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఈ 2 మూవ్మెంట్స్లో పండిత్ మదన్ మోహన్ మాలవీయ పాల్గొన్నారు. సో మహాత్మా గాంధీతో పాల్గొన్నారు. సో వీటికి ఎవరు మేజర్గా లీడ్ చేశారంటే మహాత్మా గాంధీ లీడ్ చేశారు. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.